హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. పాకిస్తాన్కు రెండు వైపుల నుంచి నీటి దాడి. ఇండియా ఇటువైపు నుంచి, ఆఫ్ఘనిస్తాన్ అటు నుంచి. ఎలాగంటే దశాబ్దాలుగా ఇండియా పాకిస్తాన్ నడుమ అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందం నుంచి ఇండియా వైదొలిగింది. పాకిస్తాన్ వైపు స్వేచ్ఛగా అధికంగా వెళ్తున్న నీటిని ఆపేసి మళ్లించే ప్రణాళికల్లో ఉంది. ఇది పాకిస్తాన్ నీటి అవసరం దెబ్బతీయబోతుంది. అందుకే అలా చేస్తే ఇండియా కట్టే ఆనకట్టలను, ప్రాజెక్టుల మీదకు బాంబులు వేసి పేలుస్తామని చెప్తున్నారు కొందరు పాకిస్తాన్ నాయకులు. అంతర్జాతీయ కోర్టులకు వెళ్తామని, అసలు ఆ ఒప్పందానికి మధ్యవర్తి సాక్షి అప్పట్లో ప్రపంచ బ్యాంక్. ఆ ఒప్పంద గడువు కూడా ఎప్పుడో పూర్తి అయిపోయింది. ఆ 65 ఏళ్ళ నాటి ఒప్పందానికి అసలు అంతర్జాతీయ చెల్లుబాటే లేదు. సో కోర్టులు, క్షిపణిదాడులు పైపైన డొల్ల గాంభీర్యమే. ఇప్పుడు పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్తో పట్టం లేదు. మొన్న పరస్పరం దాడులు కూడా చేసుకున్నాయి. పాకిస్తాన్ అంటే మండిపడుతున్న ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు. పైగా ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది.